లండన్ వెళ్తున్న విమానం మనకు తెలుసు కదా. లండన్ వెళ్తున్న విమానం 242 మంది ప్రయాణం చేస్తున్నారు. అలా స్టార్ట్ అయ్యి అలాగా మోయిందంటే ఒక 5 నిమిషాల్లో ఒక 2 చెట్లను ఢీకొని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడిపోయింది. ఆ మెడికల్ కాలేజీలో భోజనానికి వచ్చిన హాస్టల్లోకి భోజనానికి వచ్చిన 5 డాక్టర్లు అలాగే స్టూడెంట్స్ 15 మంది ఆ విమానంలో కాలిపోయారు. ఒక వ్యక్తి తప్ప విమానంలో ప్రయాణం చేస్తున్న 242 మందిలో ఒక్క వ్యక్తి తప్ప అందరూ కూడా చనిపోయారండి. ప్రపంచంలోనే పెద్ద యాక్సిడెంట్ అంటే ఇది. ఇప్పటికి వచ్చి విమానాలు అక్కడక్కడ కూలిపోయి ఏదో 10 మందో 20 మందో 50 మందో 100 మంది కూడా తక్కువే. ఒక 100 మంది లోపలనే చూడండి. ఇలాగెంత పెద్ద యాక్సిడెంట్ జరగడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. సరేండి, అందులో 11 మంది పిల్లలు ఉన్నారంట, బాలురు అని రాస్తారు. 2 పసిపిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు. చూడండి ఎంత భయంకరమో. అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన భారతీయులు 169 మంది ఉన్నారు. చూస్తారా? ఇలాగ పరిస్థితులు చూసినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే మనం బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నామంటే, నీ భర్త సముద్రంకి వెళ్ళి తిరిగి వస్తున్నాడంటే ఇది చాలా దేవుని కృప. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం గట్టిగా. మీకు అర్థమైందండి? ఇలా ఉన్నామంటే దేవుని కృప. ప్రపంచంలో దేవుడు అలాగా కన్ను ఇలా చూసి మనం ఏం చాలా కన్ను రెప్ప అలాగా చేసామంటే మనము ఏమైపోతాం మనకే తెలియదు. మన బలాన్ని బట్టి మనం అతిశయించకూడదని ఉంది బైబిల్లో. మన ధనాన్ని బట్టి మనం అతిశయించకూడదంట. మనకున్న దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. దేవుడే మన బలం అనుకునేవారి పక్షంగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఊహించలేని గొప్ప కార్యాలు ఆయన చేయబోచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం.